పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగాక. మరొకసారి ఈ యొక్క దినమున మీ మధ్యకు రావడానికి ప్రభు కృప చూపిస్తున్న దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. మీ అందరికీ కూడా యేసుక్రీస్తుని పరిశుద్ధమైన ఘనమైన నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమ దేవుని ప్రజలారా, మీరు అనుదినము మీ యొక్క చక్కటి ప్రార్థన అవసరం తెలియజేస్తూ మీ యొక్క సలహాలు సూచనలు మాకు ఫోన్ ద్వారా అందిస్తున్నందుకు మరొకసారి మిమ్మల్ని అందరి బట్టి దేవుని నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తున్నా. అనేక అంశములు ధ్యానం చేస్తూ ఈ రోజున ఒక మాటని ధ్యానం చేయబోతున్నాం. అదేమిటంటే, దేవుడు చూస్తున్నవాడు, దేవుడిని చూసేవాడు, నన్ను చూసేవాడు, ప్రతి ఒక్కరిని ప్రభు చూసేవాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అందు గురించి బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచన భాగం ఈ విధంగా రాయబడుతుంది: యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండెను. ఇక్కడ చాలా ప్రత్యేకమైన మాట మనకు కనబడుతుంది. దేవుడు భూమి మీద ఉన్న సకల ప్రజల్ని, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని ఆయన చూస్తున్నాడు. ఆయన కన్నులు మంచివారిని చూస్తున్నాయి, చెడ్డవారిని కూడా చూస్తున్నాయి. అందుకనే ఆయనకు ఒక పేరు పెట్టబడింది, యెహోవా ఈరే. ఆయనే చూచుకుంటాడు, సమస్తాన్ని ఆయన చూస్తాడు. నీకు ఏది అవసరమో, నీ కుటుంబానికి ఏది అవసరమో, లేదా నీ తోటి వారికి ఏది అవసరమో సమస్తాన్ని ఆయన చూస్తున్నాడు. ఆకాశం నుండి భూమి మీద ఉన్న ప్రతి నరుని వైపు ఆయన కను దృష్టి సంచారము చేస్తుంది. మన కళ్ళు ఒక ప్రాంతానికి పరిమితం, మన కళ్ళు ఒక ప్రదేశానికి మాత్రమే 2 కళ్ళతో మనం చూడగలం. కానీ దేవుడి కళ్ళు అలా కాదండి, సర్వ ప్రపంచాన్ని ఆయన కళ్ళు చూసేది. ఆయన కళ్ళు ద్వారా ఆయన చూపు పడిన వెంటనే అనేకులు బాగుపడినట్లుగా వాక్యము తెలియజేస్తుంది. కనుక దేవుడు చూపు ఈరోజు మన మీద పడినప్పుడు, దేవుడు నన్ను చూడాలని ప్రేరేపణ నీ జీవితం కలుగుతున్నప్పుడు నువ్వెంతో ధన్యురాలివి, ధన్యుడని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే బైబిల్ గ్రంథంలో చాలా మందిని ప్రభు చూశారు. వారి స్థితిని, వారి పరిస్థితిని, సమస్తాన్ని దేవుడు చూశాడు. దేవుడు ఎక్కడ చూశాడో అక్కడ గొప్ప అద్భుతాలు జరిగాయి. దేవుడు ఎవరు చూస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యములు చూడగలుగుతున్నాం. మనకు తెలిసినట్లుగా బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనము 9వ వచనము అలా మనం చదువుతూ ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ నిర్గమకాండం 3వ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన శ్రమను అనుభవిస్తున్నారు. భయంకరమైన కష్టాన్ని, బాధని వారు అనుభవిస్తున్నారు. ఆ శ్రమలో నుంచి వారు బయటికి రాలేక ఎంతగా నలిగిపోతున్నారు. వారి పైన ఉన్న అధికారులు భయంకరమైన ఒత్తిడి వారి మీద చేస్తున్నప్పుడు వారు అది తట్టుకోలేక వారి మూలుగులు, వారి ఏడుపు, వారి కన్నీరు దేవుడు చేరినంతగా వారు ఏడ్చారు. దేవుడు చేరినంతగా వారు మొరపెట్టారు. అక్కడ ఆ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు నిర్గమకాండంలో 3వ అధ్యాయం 7వ వచనం ఈ విధంగా రాయబడుతుంది: మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. చూడండి, ఇక్కడ రాయబడుతున్న మాటలో చాలా స్పష్టంగా దేవుడు వారి బాధను నిశ్చయముగా చూచాను. అదే 9వ వచనంకి వస్తున్నప్పుడు, ఇశ్రాయేలు మొర నిశ్చయముగా, అదే నిశ్చయముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారు పెట్టుచున్న హింస చూచితిని. ఐగుప్తులు వారికి ఎంత హింస పెడుతున్నారో అవన్నీ దేవుడు చూస్తున్నారు. వారు పడే బాధని దేవుడు చూస్తున్నాడు. కొన్ని సందర్భాలు మనం అనుకుంటాం, మనం పడుతున్న కష్టాలు, మనం పడుతున్న బాధలు బట్టి నన్ను ఎవరు చూస్తున్నారండి? అసలు నా స్థితి ఏంటి? ఎన్ని సంవత్సరాలు ఇంకా నేను బాధపడాలి? ఎప్పుడు నాకు విముక్తి వస్తుంది? ఎప్పుడు నా జీవితాలు బాగుంటాయి? ఎప్పుడు నా బిడ్డల బ్రతుకులు బాగుంటాయి? అయ్యో, నా భర్త చూస్తే మారడం లేదు, నా భర్త ఇంకా త్రాగేస్తున్నాడు, ఇంకా నన్ను బాధ పెడుతున్నాడు అని భర్త కోసం బాధపడుతున్న వారు ఎంతమంది లేరు? బిడ్డలు చూస్తే ఎదుగుతున్నారు, యవన ప్రాణాలకు వచ్చారు. వారి జీవితాలు చూస్తుంటే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు వారి నిమిత్తమే ఎంతగా తల్లిదండ్రులుగా మీరు ఏడ్చుంటారు, ఎంతగా బాధపడి ఉంటారు. దేవుడు ఎప్పుడు చూస్తాడు? దేవుడు ఎప్పుడు మాకు మంచి రోజులు ఇస్తాడు అన్న ఆలోచన కలిగి ఉంటున్నావా? ప్రేమతోటి సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ,
దేవుడి ప్రేమతో నీతో మాట్లాడుతున్నమాట. ఆయన దినము రాబోతుంది, ప్రతి దానికి సమయం కలదు. ఆ భూమి మీద ఏ కార్యము జరుగుతుందో ప్రతి దానికి ఒక సమయం రాబోతుంది. ఏడవడానికి సమయం ఉంది, నవ్వడానికి సమయం ఉంది, కూర్చోడానికి, లేవడానికి, పడుకోవడానికి, చెట్టు నాటడానికి, చెట్టు పెరగడానికి, ప్రతి దానికి సమయం ఉంది. నీకు దేవుడు సమయం ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు ఊహించలేనటువంటి కార్యం జరిగించడానికి ప్రభు నన్ను చూడబోతున్నాడు. అయితే ప్రభువా నన్ను చూడయ్యా, అయ్యా నా బ్రతుకుడు చూడయ్యా, అయ్యా నా కుటుంబాన్ని చూడయ్యా అని చెప్పగలుగుతున్నావా? ఒకవేళ నోరు తెరిచి అడగకపోతే, నోరు చేసి ప్రభువా నన్ను చూడు అనకపోతే ఆయన కార్యం చేయడు. ఈరోజు నువ్వు అడుగు, ఆయన చూచే దేవుడు, ఆయనకి సహాయం చేసే దేవుడు, ఆయనని బలపరిచే దేవుడు. బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలోకి వెళ్తున్నప్పుడు అక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు ఒక ఉన్నతమైన అంశం కనబడుతుంది. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పశ్చాత్తాపంతో ఒక కోనేరు పక్కన పడిపోయి ఉన్నాడు. అక్కడ రాయబడుతున్న మాట, ఆ సమయంలో దేవదూత వచ్చి ఆ కోనేటిలో నీరు కదిలిస్తున్నప్పుడు, ఆ 5 మండపాల చుట్టూ ఉన్నటువంటి ఆ మధ్యలో కోనేరు కదిలిస్తున్నప్పుడు, అది దేవదూత ఎప్పుడు కదిలిస్తుందో అక్కడ రాయబడుతున్న మాట, ఆ దేవదూత వచ్చి ఆ నీరు కదిలిస్తున్నప్పుడు ఎవడైనా ఎట్టి వ్యాధి కలిగిన వాడను ఆ నీటిలో పడిన వారు బాగుపడుతున్నారు. ఓజు చేతులు కలిగిన వారు, మోగవారు, కుంటివారు, రకరకాల వ్యాధులు కలిగిన వారు ఆ కోనేరు పక్కన ఎదురు చూస్తుండేవారు. ఎప్పుడు దేవదూత వస్తుంది, ఎప్పుడు కదిలిస్తుంది, ఎప్పుడు దిగి బాగుపడాలి అని చాలా మంది వస్తున్నారు. వస్తున్న ప్రతి ఒక్కరు బాగుపడుతున్నారు, స్వస్థ పొందుకున్నారు. కానీ 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మాత్రము అక్కడే పడిపోయి ఉన్నాడు. బంధువులు తోడు రాలేదు, స్నేహితులు తోడు రాలేదు, నా అనుకుని ఎవరు అతను పట్టించుకోలేదు. అరే చాలా సంవత్సరాలు పడి ఉన్నాడు కదా, సాయం చేద్దాం అనుకుని ఒక్కరు ముందుకు రావలేదండి, ఒక్కరు ముందుకు రావలేదు. కానీ ఆ వ్యక్తి ఎంతో వేదన పడుతున్నాడు, నలిగిపోతున్నాడు. ఇంతలో ఇంకా నా జీవితం ఇంతేనా, 38 సంవత్సరాలు నన్ను పట్టించుకునేవారు లేరా అనుకునే సమయంలోనే దేవుడు తన జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తున్నారు. యేసు ప్రభు వెళ్ళిపోతుండగా వాడు అప్పటికి అక్కడే అదే స్థలంలో పడి ఉన్నాడని యేసు ప్రభు వారు గుర్తించి అక్కడ ఒక మాట రాస్తున్నారు. చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం, యేసు వాడు పడియునుట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత కోరుచున్నావా అని వాడిని అడుగగా, వాడు అప్పటికి ఆ స్థితిలో పడి ఉన్నాడని యేసయ్యకు తెలుసు. ఈరోజు నీ స్థితి, నీ పరిస్థితి నీ తోటి వారు పట్టించుకోకపోయినా, నా అనుకునే వారు పట్టించుకోకపోయినా దేవుడు నిన్ను పట్టించుకోబోతున్నాడు. ఆయన నిన్ను చూడబోతున్నాడు. 38 సంవత్సరాలు కావచ్చు, నీకు ఒక 5 సంవత్సరాలు కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలు నీ సమస్య తీరడం లేదా, ఆయన చూస్తున్నాడు, ఆయన కార్యము చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపం కలిగిన వ్యక్తిని యేసుక్రీస్తు వారు చూచారో వెంటనే మహాకృప, ఎవరు చూడకపోయినా కనికరంగా దేవుడు అతను చూశాడు. వెంటనే ఆ పశ్చాత్తాపం కలిగిన వ్యక్తిని, నువ్వు లేచి నిలబడు, నీ పరిపెత్తుకున్నాడు అంటే లేచి పరిగెత్తడం ప్రారంభించాడు, నడవడం ప్రారంభించాడు. పశ్చాత్తాపం అంటే బ్రతుకున్న శవంగానే ఆయన జీవించాడు. కానీ దేవుడు చనిపోయిన వ్యక్తిని, చనిపోబోతున్న పశ్చాత్తాపం కలిగిన చలనం అనే వ్యక్తిని జీవితంలో దేవుడు జీవాన్ని విడుదల చేశాడు. ఈరోజు నమ్ము ప్రేమైన దేవుని ప్రజలారా, నీ జీవితం ఎన్ని సంవత్సరాల నుంచి పని ఆగిపోయిందో ప్రభు నిన్ను చూస్తే నీ కుటుంబ కార్యం జరగబోతుంది. అందుకే దావీదు మహాభక్తుడు 139వ కీర్తన 16వ వచనంలో మాట అంటాడు, ప్రభువా నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయ్యా అంటున్నాడు. అంటే పిండం ఎలా ఉంటుందండి? కళ్ళు ఉంటాయా, ముక్కు ఉంటుందా, అవయవాలు ఉంటాయా? మాంసం ముద్ద. ఆ మాంసం ముద్ద అసలు కనిపించదు. ఆ పిండములో ఆడో మగ కూడా తెలియనప్పుడే దేవుడు పిండాన్ని చూశాడు. ఆ పిండము చూసినటువంటి, అది నమ్మినటువంటి దావీదు అంటాడు, ప్రభువా నేను తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నువ్వు నన్ను చూసావయ్యా, నువ్వు గొప్పవాడవయ్యా అంటున్నాడు. అందుకని ఆ 39వ కీర్తన 139వ కీర్తనలో నేను కూర్చుంటా, నేను లేచురా, నేను పడుకోటా, నేను నడవటా సమస్తం నీకు తెలియనివే అంటున్నాడు. ఈరోజు నీ ప్రతి ఆలోచన తెలుసు, నీ ప్రతి తలంపు ఆయన తెలుసు. నువ్వు ఏం చేయబోతున్నావో, ఎలా ఉండబోతున్నావో ఆయన తెలుసు. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతు నమ్ముతూ ఈరోజు నువ్వు ప్రార్థించి, ప్రభు నన్ను చూడు నాయన, నన్ను చూసి నా బ్రతుకు మార్చు, నా బిడ్డలు, నా భర్తని, నా భార్యను చూడండి ప్రభువును అడుగు. దేవుడు కృప చూపించబోతున్నారు. నమ్మిన కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.
మహాపరిశుద్ధులైన తండ్రి, దయగలిగిన దేవుడా మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ దినం ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. అయ్యా మమ్మల్ని అనేక సంవత్సరాల నుంచి ప్రభా మా జీవితాల్లో ఇది ఇంతే అని మేము అనుకుంటున్నాం, కానీ ఇది కాదు ప్రభా. అయ్యా నువ్వు మమ్మల్ని చూస్తే మా ప్రతి పరిస్థితి మారిపోతుంది. ఈ రోజు ఎంతో మంది నీ మాటలు వింటున్నారు, ఎంతో మంది ఈ రోజు ప్రభా నీకు యొక్క వాక్యాన్ని కొరకు ఆతృత కలిగి, విశ్వాసం కలిగి, అయ్యా నన్ను చూడని విశ్వాసంతో బ్రతుకుతున్నారు. వారి కుటుంబంలో గొప్ప కార్యం జరిగించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుడికి స్తోత్రం. దేవుడి ముందు ఇచ్చింది మహిమనికే ఘనతనికే నీతి